హలో ఎవ్రీవన్, రమి హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ రమి తలారి. అందరికీ నమస్తే, సలాం అలైకుం. ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ఏంటంటే స్టూడెంట్స్ వీసా గురించి. అంటే ఇక్కడ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత స్టూడెంట్స్ కున్న ఇంపాక్ట్ ఏంటి యుఎస్ లో, ఆ ప్రాబ్లం గురించి స్వచ్ఛమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. చాలా మందికి ఐడియా లేదు. అంటే స్టూడెంట్స్ ఇక్కడ వస్తే పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు అనమాట. ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా సొసైటీలో చాలా మంది అలాంటి నాలెడ్జ్తో ఉన్నారు. బట్ యాక్చువల్లీ అది రైట్ కాదు. ఎందుకంటే స్టూడెంట్కి మీరు ఇండియాలో విజాకి అప్లై చేసినప్పుడు F1 వీసా ఇస్తారు. ఆ F1 వీసా ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఓన్లీ చదువుకోవడానికి మాత్రమే అనమాట. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ బయట పార్ట్ టైం జాబులు చేయడానికి అయితే కాదు. వాళ్ళు అప్లై చేసిన యూనివర్సిటీలో వాళ్ళకి సీటు వస్తుంది. ఆ యూనివర్సిటీ వీళ్ళకి డాక్యుమెంట్స్ ఇస్తారు విజాకి సంబంధించినవి. సో వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత కొద్దిమంది స్టూడెంట్స్ లోన్ పెట్టుకొని వస్తారు, కొద్దిమంది ఓన్ మనీతో వచ్చి ఇక్కడ కాలేజ్లో యూనివర్సిటీలో జాయిన్ అవుతారు. యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు జాబ్ చేయాలంటే యూనివర్సిటీ క్యాంపస్లోని లీగల్గా వీక్లీ 20 అవర్స్ చేయొచ్చు. అంటే వారానికి ఒక 20 గంటలు మాత్రమే డ్యూటీ చేయొచ్చు అనమాట. లేదు వాళ్ళ క్లాస్ లేనప్పుడు సమ్మర్ వెకేషన్లో అయితే అంటే హాలిడేస్ టైంలో 40 అవర్స్ కూడా చేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళు బయట కన్నా జాబ్ చేస్తే ఎక్కడైనా రెస్టారెంట్స్లో లేదంటే సబ్వేస్లో, గ్యాస్ స్టేషన్లో, ఇలాంటి ప్లేస్లో ఎక్కడ బయట జాబ్ చేసినా కూడా అది ఇల్లీగల్ అవుతుంది అనమాట. స్టూడెంట్స్కి వాళ్ళ స్టడీస్ ఉన్నప్పుడు వాళ్ళు బయట చేయకూడదు. సో ట్రంప్ జనవరి 20 ఆ డేటు ఏదైతే తన ఆఫీస్కి వచ్చాడో తాను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. అది ఏంటంటే సో స్టూడెంట్స్ బయట జాబ్ చేస్తున్న వాళ్ళ మీద రైడ్ చేసి అంటే వాళ్ళను వెరిఫై చేసి వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి స్టూడెంట్స్ని వెరిఫై చేసి ఇక్కడ మాల్స్లో కానీ, గ్యాస్ స్టేషన్లో, ఇండియన్ రెస్టారెంట్స్లో, సబ్వేస్లో ఎక్కడన్నా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళను డిపోర్ట్ చేయాలి. అంటే ఇండియాకి పంపించాలి. వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫై చేసి వాళ్ళు కన్నా స్టూడెంట్స్ వాళ్ళ స్టడీస్ అయిపోయి వాళ్ళు కన్నా పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటే బయట వాళ్ళని డిపోర్ట్ చేయాలి. అంటే ఇండియాకి పంపించాలి. ఇండియాకి పంపించేస్తే తర్వాత వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ ఇల్లీగల్గా జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పంపించేస్తారు కాబట్టి వీళ్ళు పట్టుకొని. సో అలాంటప్పుడు వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావడం ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. సో దానికంటే బెస్ట్గా ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళే వాలంటీర్షిప్ తీసుకొని అంటే వాళ్ళుగా ఇండియాకి వెళ్ళిపోతున్నారు జాబులు లేకపోతే. ఎందుకంటే స్టడీస్ అయిపోయిన వెంటనే జాబ్ రావాలి. ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఓకే వాళ్ళు అంటే రూమ్లో ఉండి ఏదైనా టెక్నాలజీకి ఏదైనా ట్రైనింగ్ తీసుకుంటే అలా ఉండి జాబ్కి ట్రై చేసి జాబ్ వస్తే జాబ్ చేస్తూ ఉంటే హ్యాపీ అనమాట. లేదంటే బేసిక్గా దే హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద హోమ్ కంట్రీ. సో అలా కానప్పుడు ఇక్కడ పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటే అది ప్రాబ్లం అవుతుంది. సో అలాంటి వాళ్ళను ట్రంప్ గవర్నమెంట్ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు, అంటే ఇండియాకి పంపించేస్తున్నారు. కొద్దిమంది స్టూడెంట్స్ ఏమో వాళ్ళుగానే ఇండియాకి వెళ్ళిపోతున్నారు. ఫ్యూచర్లో ఏదైనా మంచి జాబ్ వచ్చినప్పుడు తిరిగి వద్దాంలే, లేదంటే ఇండియాలో మంచి కంపెనీలో జాబ్ వచ్చిన తర్వాత ఆ కంపెనీ ద్వారా మంచిగా వాళ్ళు రుజువు చేసుకుంటే మంచిగా టాలెంట్ ఉంటే వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు పంపిస్తే రావచ్చు. లేదంటే వీళ్ళు సపరేట్ ఎప్పుడైనా ఫ్యూచర్లో H1 వీసా వేసుకొని రావచ్చు అనమాట. సో అంతేకాని వాళ్ళు ఇక్కడ వచ్చి ఇంకా పార్ట్ టైం జాబులు చేస్తా ఉన్నామంటే అది దేవన్ నుంచి ఇల్లీగల్, అంటే ఎప్పటి నుంచో ఇల్లీగల్, అది చేయకూడదు. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే అక్కడి నుంచి వచ్చి పార్ట్ టైం జాబులు చేసుకొని అక్కడ మనీ సంపాదించుకొని దాంతో యూనివర్సిటీ ఫీజు పే చేసుకుందాము, దాంతోనే అకామిడేషన్ అన్నీ అవుతాయి, అలాంటి మైండ్ సెట్తో వచ్చి ఉన్నారనమాట. లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో చాలా మంది వచ్చేసారు. సో ఇప్పుడు ఎక్కువ అవ్వడం వల్ల ఈ రెసిషన్ ఉండడం వల్ల ఐటీ మార్కెట్లో జాబ్స్ కూడా తక్కువ అయినాయి. కాబట్టి కోవిడ్ టైంలో కూడా సో ట్రంప్ వచ్చి ఇలాంటి యాక్షన్ తీసుకున్నారు. చాలా చోట్ల రైడ్స్ అయ్యాయి, అంటే టెక్సాస్లో, క్లీవ్లాండ్లో అయినాయి, చాలా ప్లేసెస్లో అయినాయి అనమాట. సో అక్కడ అంటే అందరినీ ఒకేసారి అవ్వదు, ర్యాండమ్గా అవుతాయి. సో ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళని పట్టుకుంటే మాత్రం పెద్ద ప్రాబ్లం అవుతుంది. పట్టుకోనంత వరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, బట్ ఒకసారి పట్టుకుంటే మాత్రం వాళ్ళ ఫ్యూచర్ అనేది రిస్క్లో ఉన్నట్టే అనమాట. సో మళ్ళీ ఎవరు లాయర్స్ కూడా దానికి హెల్ప్ చేయలేరు పెద్దగా, ఎందుకంటే వీళ్ళు ఎక్కడ బయట ఎప్పుడు వర్క్ చేయకూడదు. సో ఇండియన్ ఓనర్స్ కూడా వాళ్ళు ఏంటంటే తక్కువ ప్రైస్కి వీళ్ళు వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు లోకల్ వాళ్ళని హైర్ చేసుకోవాలంటే గంటకి $15 లేదంటే $20 ఇవ్వాలి, ఇది అమెరికన్స్ వాళ్ళని అయితే. అది ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ అనుకోండి 1 అవర్కి $8 నుంచి $12 మధ్యలో ఎప్పుడైనా వీళ్ళు వర్క్ చేస్తారు కాబట్టి ఆ మనీకి. సో వీళ్ళు కూడా వాళ్ళని ఇండియన్ స్టూడెంట్స్కి జాబ్ ఇస్తారు, పార్ట్ టైం జాబ్. అంటే ఇక్కడ విన్ సిచ్యువేషన్ అనమాట, ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు బయట జాబ్ చేస్తే మాత్రం అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, రిస్క్లో పెట్టినట్టు వాళ్ళ లైఫ్. బట్ ఈ రైట్ చేయడంలో యుఎస్ గవర్నమెంట్ అయితే ఎక్కడైతే వెరిఫై చేస్తున్నారో అందరికీ ఒకేసారి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు. బట్
గ్రాడ్యువల్గా చాలా అవుతుంది. సో మీరు ఏదైనా బయట పార్ట్ టైం జాబులు చేయాలా, లేదంటే ఐటీ జాబుల కోసం బాగా స్ట్రాంగ్గా ట్రై చేయాలా, లేదంటే ఇండియాకి వెళ్ళిపోవాలనేది కరెక్ట్గా డెసిషన్ తీసుకోండి. మీ లైఫ్ని ప్రాబ్లంలో రిస్క్లో పెట్టుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే ఇండియాకి వెళ్తే మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో మీరు ఏదైనా ఇండియన్ ఒక కంపెనీలో జాయిన్ అయిపోయి కంపెనీ తరపున రావచ్చు, లేదంటే ఫ్యూచర్లో H1 వీసా ఏదైనా వేసుకొని అప్పుడు జాబ్ చేయడానికి ఒక ఎంప్లాయ్గా వచ్చారంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మీకు టాలెంట్ ఉంది, మంచిగా నాలెడ్జ్ ఉందంటే ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇట్స్ ఓన్లీ దట్ టైం అనమాట. ఒకేసారి ఇప్పుడు రష్యన్ వచ్చింది కోవిడ్ తర్వాత, సో దానివల్ల ఇంపాక్ట్ ఉంది కాబట్టి సో వెంటనే జాబ్స్ రావట్లేదు. బట్ ట్రంప్ వచ్చాడు కాబట్టి డెఫినెట్గా మార్కెట్ అనేది మళ్ళీ బాగా అవుతుంది. థింగ్స్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్. సో జాబ్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మీకు ఏదో ఒక టైంలో జాబ్స్ వస్తాయన్నమాట. ఎక్కువ ప్యానిక్ అవ్వద్దు. ఏదైనా ఆన్ డిమాండ్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ తీసుకొని మంచిగా ప్రాక్టీస్ చేస్తారంటే కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంటుంది. సో ఇంటర్వ్యూని కూడా మీరు డీల్ చేయగలరు అనమాట. సో అలాంటప్పుడు జాబ్ రావడం ఈజీ అవుతుంది. ఇంకా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. రీసెంట్గా వచ్చిన స్టూడెంట్స్ ఇంకా చదువుతున్నారు, స్టడీస్ అయిపోలేదు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. సో వాళ్ళకి బేసిక్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఓన్లీ వాళ్ళ క్లాసెస్కి వెళ్ళి వాళ్ళ స్టడీస్ మీద ఫోకస్ పెట్టి చదువుకుంటూ వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూలు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉంటే ఓకే. కానీ వాళ్ళు స్టడీస్ ఇంకా ఉంది, కాలేజ్కి వెళ్తున్నారు, రిమైనింగ్ టైంలో బయట పార్ట్ టైం జాబ్ చేస్తున్నారన్నా కూడా అది ప్రాబ్లమే. ఎట్టి పరిస్థితుల్లోనూ అవుట్ ఆఫ్ క్యాంపస్ అంటే వాళ్ళ యూనివర్సిటీలో కాకుండా బయట ఎక్కడైనా జాబ్ చేస్తే మాత్రం ప్రాబ్లం. సో యూనివర్సిటీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి, యూనివర్సిటీలో కొన్ని చిన్న చిన్న హోటల్స్ ఉంటాయి అనమాట. లైక్ మెక్డొనాల్డ్స్ కానీ, సబ్వే కానీ, చిపోట్లే టైప్ ఇలాంటి కొన్ని ఫుడ్ మాల్స్ లాగా ఉంటాయి. లేదు అక్కడ అందులో బిల్లింగ్లో పని చేయొచ్చు, సో కౌంటర్లో పని చేయొచ్చు, అలాంటివి వాళ్ళకి హెల్ప్ అవుతాయి. లేదు అంటే వాళ్ళు చేసే యూనివర్సిటీలోనే ఒక ల్యాబ్లో పేపర్ వెరిఫికేషన్ కావచ్చు, ఇలాంటి కొన్ని యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్స్ ఆ యూనివర్సిటీ క్యాంపస్ ఏరియాలో వస్తాయన్నమాట. అవి అందరికీ అన్ని డేస్ రావన్నమాట. వీక్లో 7 days రావు, ఒక 3 daysకి రావచ్చు, లేదంటే ఒక రోజుకి 4 days ఉండొచ్చు, లేదంటే వీకెండ్లో ఉండొచ్చు, అట్లా సంథింగ్ లైక్ దాట్. సో అలా వచ్చినప్పుడు అక్కడ మీరు లీగల్గా జాబ్ చేసుకోవచ్చు. బికాజ్ అది యూనివర్సిటీ వాళ్ళకి తెలుసు కాబట్టి వీక్లీ 20 hours ఇచ్చారు కాబట్టి మీరు చేయొచ్చు. కానీ బయట మీరు 1 hour 2 hours చేసినా కూడా అది ఇల్లీగల్ కిందకే కన్సిడరేషన్ అవుతుంది. అది మీకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడు బయట జాబ్ చేసేదాని గురించి ఎక్కువ ఫోకస్ పెట్టుకోవద్దు. ఇక రాబోయే స్టూడెంట్స్ కూడా మీరు ప్లాన్ చేసుకుంటున్నప్పుడు యుఎస్లో చదవాలంటే అక్కడ వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. ఎవరో ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, ముందు మీ సీనియర్స్ వెళ్ళిపోయారు, మీ ఫ్రెండ్స్ వచ్చారు, అదే చేశారు, మీరు అలా పార్ట్ టైం జాబులు చేసుకొని యూనివర్సిటీ ఫీజు పే చేయొచ్చు, మీ బెడ్ అండ్ బట్టరు అంటే అకామిడేషన్కి అవన్నీ సరిపోతాయి అనుకుంటే మాత్రం మీరు సో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో మీకు మంచిగా లోన్ వచ్చి మీరు ఎకనామికల్గా మీరు బేర్ చేయగలరు అనుకుంటేనే ఇక్కడ స్టడీస్కి రండి. లేదు అంటే ఇండియాలో మంచి యూనివర్సిటీలో బాగా చదువుకొని మంచిగా ట్రైనింగ్ తీసుకొని మంచిగా కమ్యూనికేషన్ పెంచుకొని ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూకి ట్రై చేసి ఆన్ క్యాంపస్ కావచ్చు, ఆఫ్ క్యాంపస్ కావచ్చు, లేదంటే కెరీర్ బిల్డర్ ఈ పోర్టల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మీకు వాటి ద్వారా జాబ్ వచ్చిన తర్వాత జాబ్లో మీరు బాగా వర్క్ చేశారంటే ఆపర్చునిటీ నాట్ ఓన్లీ అమెరికా ఏదో ఒక కంట్రీకి మీకు ఛాన్స్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. మీరు ఆ వేలో ట్రై చేయండి ఒక స్టూడెంట్ లాగా వచ్చి. ఎందుకంటే మీరు బయట ఉండి అవుట్ ఆఫ్ యుఎస్ ఉన్నప్పుడు మీరు అక్కడ పోతే లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఇమాజిన్ చేసుకుంటారు. బట్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని రియల్గా అడిగితే ప్రాబ్లం ఏంటో వాళ్ళు కరెక్ట్గా చెప్తారనమాట. హౌ స్ట్రగుల్ దే ఆర్ ఫర్ గెటింగ్ ద పార్ట్ టైం జాబ్ అండ్ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడానికి అసైన్మెంట్ ఆన్ టైం సబ్మిట్ చేయాలి, చేయకపోతే మళ్ళీ ఫీజు పే చేయాలి. సో ఇక్కడ పార్ట్ టైం జాబ్లు అనేది మొన్నటి వరకు కోవిడ్ టైంలో జాబ్స్ పార్ట్ టైం జాబ్లో దొరకట్లేదు అని బాధపడుతూ ఉండేవాళ్ళు అనమాట స్టూడెంట్స్. నాకు చాలామంది చెప్పారు. ఆ తర్వాత ఏమైంది, ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యారో అప్పటి నుంచి ఆ ఉన్న పార్ట్ టైం జాబులు చేయడానికి కూడా కష్టమైపోయింది. ఎందుకు, వీళ్ళు రైట్ చేసి అక్కడ ఇక్కడ వెరిఫై చేసి పట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళని డిపోర్ట్ చేసేస్తారు. అంటే ఇండియాకి పంపించినప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు పార్ట్ టైం జాబులు దొరికినా కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. సో ఏంటంటే వెంటనే జాబ్స్ రావు. ఇక్కడ ఎక్కువ చాలా కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతారనమాట. ఫ్రెషర్గా తీసుకునేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, డిఫరెంట్ వర్క్ ఆథరైజేషన్ మీద వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాబట్టి మార్కెట్ అనేది కొంచెం టైట్గా ఉంది. అంటే ఎక్కువ జాబ్స్ రావడము చాలా డిఫికల్ట్గానే ఉంది ప్రజెంట్ సిచ్యువేషను. బట్ ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి సో ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్గా వచ్చారో వీళ్ళందరినీ పంపించేస్తారు. తర్వాత క్లీనప్ అయిపోయిందంటే డెఫినెట్గా అన్ని కరెక్ట్గా లీగల్గా ఉన్నాయంటే జాబ్ వస్తుంది.
కాకపోతే కాస్త టైం తీసుకుంటుంది. ఈ టైం లోపల మీరు ఏదైనా ట్రైనింగ్ చేయడానికి ట్రైనింగ్ మీద ఫోకస్ పెట్టండి. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది స్టూడెంట్ ఒక F1 వీసా జాబ్ గురించి ఇది ఇన్ఫర్మేషన్. మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ యూ. ఇంకా నెక్స్ట్ మన వీడియోలో H1 వాళ్ళకు అంటే వేరే వర్క్ ఆథరైజేషన్ ఉన్న వాళ్ళకు ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, తను ఎగ్జిక్యూషన్ ఏదైతే తన ఆర్డర్ ఏవైతే ఎగ్జిక్యూట్ చేశాడో వాటి వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో వర్క్ ఆథరైజేషన్ వాళ్ళకు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ప్రజెంట్ అయితే స్టూడెంట్ F1 వీసా వాళ్ళకి ఇది అనమాట. సో మేక్ ష్యూర్ మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి, మీ లైఫ్ని కరెక్ట్ వేలో తీసుకెళ్ళండి guys. Hope you enjoy watching my video. If you like my video, please hit like, share and subscribe. Thank you so much. Love you all.